నిన్నటి దినాన అభినవ గాడ్సే నేర చరిత్ర గల్లటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం తెలియనటువంటి వ్యక్తి నిన్న గుజరాత్లోని సబర్మతి ఆశ్రయానికి వెళ్ళి మరి స్వతంత్రానికి చిహ్నమైనటువంటి అనేక జాతులను మతాలను అన్ని ఒక దగ్గరికి తీసుకొని వచ్చే చెరకాను, మహాత్మా గాంధీ యొక్క చెరకాను నిన్న రేవంత్ రెడ్డి గారు ముట్టి దాన్ని అపవిత్రపరిచారు. ఈ చెరక మహాత్మా గాంధీ గారు మాట్లాడుతూ అన్నాడు, ఈ చెరక ఒక బాంబు కంటే బలమైనదని, ఈ చెరక అహింస మార్గాన్ని సూచిస్తుందని, హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అనే విభిన్న దారాలను ఐక్యం చేసి ఒక దారంగా, ఒక వస్త్రంగా తయారు చేస్తుందని, అంతేకాకుండా దాంతో ఒక ఉపాధి కల్పించే దిశగా ఆ రోజు విదేశీ వస్త్రాలను బహిష్కరిస్తూ మహాత్మా గాంధీ గారు మన బట్టలను మనమే తయారు చేసుకోవాలని ఈ చెరక పట్టుకున్నాడు. ఈ చెరక చాలా పురాతనమైనది అయినప్పటికీ దీన్ని ఆచరణ తీసుకునే వ్యక్తి మహాత్మా గాంధీ గారు. మరి ఇది మన గౌరవానికి ప్రతీక, మన ఆత్మాభిమానానికి ప్రతీక. చెరక అంటే ఈరోజు జాతీయ స్థాయిలో కాదు, అంతర్జాతీయ పరంగా కూడా మరి ఈరోజు అది అంత ప్రాచుర్యం పొందిందంటే మరి స్వతంత్ర ఉద్యమంలో ప్రతి ఇంటికి చెరక పెట్టుకొని ఆ రోజులలో మరి విదేశీ వస్త్రాలను కాలబెట్టి మరి దీంతో వాళ్ళు వస్త్రాలు తయారు చేసిన పరిస్థితి, ముఖ్యంగా ఖాదీ బట్టలు మరి దీని మీద నేసిన పరిస్థితి, నేతన్నకు ఉపాధినిచ్చిన పరిస్థితి. కానీ ఈరోజు ఇదే రేవంత్ రెడ్డి గారు మరి ఏ గాడ్సే తుపాకీ గుండు మహాత్మా గాంధీ పొట్టలోకి దూసుకుపోయినటువంటి అర్థనాదం చేసిన ఆ అరుపులు కారకుడైనటువంటి గాడ్సే వారసుడు అభినవ గాడ్సేగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మరి దాన్ని మరి ఆ చెరకాను ముట్టుకొని అపవిత్రపరిచిందని నేను ఈరోజు క్షీరాభిషేకం చేసిన. ఈరోజు అహింసకు ప్రతీక అయినటువంటి మరి చెరకాను మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, కానీ కాంగ్రెస్ పార్టీ మా నరనరాలలో ఉన్నది, మా రక్త ప్రతి బిందువులో ఉన్నది, మా ఆలోచనలో ఉన్నది, మా పనులలో ఉన్నది. కానీ ముఖ్యమంత్రి గారు అయినప్పటికీ ఈరోజు కాంగ్రెస్ సిద్ధాంతం ఆయన దగ్గర లేనేలేదు. ఈరోజు మరి మన జాతీయ పక్షులు కానీ మీరు తీన్మూర్తి భవన్, ఢిల్లీకి తీన్మూర్తి భవన్ పోతే ఆ తీన్మూర్తి భవన్లో మరి